బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఒక ప్రైవేట్ యాడ్స్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి స్వల్ప గాయాలట్టుగా తెలుస్తుంది. అయితే హుటాహుటిన ఆయన ప్రైవేట్ ఆసుపత్రికి చేర్పించారు. ఎన్టీఆర్ కు చికిత్స జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తుంది. ఒక ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి స్వల్పంగా గాయాలు అరిగినట్టుగా తెలుస్తుంది. ఒక ప్రైవేట్ యాడ్ షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ గాయాలంటుగా తెలుస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కు చికిత్స జరుగుతుంది. హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఒక ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ కు స్వల్పంగా గాయాలట్టుగా తెలుస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కు చికిత్స జరుగుతుంది. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఒక ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ కు స్వల్పంగా గాయాలంటుగా తెలుస్తుంది. ఒక యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ కు స్వల్పంగా గాయాలంటుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తూ ఉన్నారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమాదం తప్పింది. ఒక యాడ్ షూటింగ్ లో ఆయనకు స్వల్పంగా గాయాలంటుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన హుటాహుటిన ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. అక్కడ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కు చికిత్స జరుగుతుంది. హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఎంటైర్ ఎన్టీఆర్ ఓ యాడ్ షూట్లో గాయపడ్డట్టుగా తెలుస్తుంది. అయితే అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగుతున్నటువంటి ఒక యాడ్లో నటిస్తున్నటువంటి ఎన్టీఆర్ ఈరోజు మార్నింగ్ నుంచి కూడా యాడ్ షూట్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అయితే మధ్యాహ్నం పూట ఆయన అన్నపూర్ణ స్టూడియోలో ఆ సెట్ పై నుంచి పడ్డట్టుగా అయితే మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్టీఆర్ దగ్గర ఉన్నటువంటి ఆ టీంను కూడా అడగడం జరిగింది. అయితే ఇది వాస్తవమైన కూడా వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేయడం కూడా జరిగింది. అయితే ఎన్టీఆర్కి గాయాలు ఏ విధంగా అయ్యాయి అనేది కూడా మనకి తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. స్వల్ప గాయాలని చెప్తున్నా కూడా ఆయన పైనుంచి పడ్డట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎన్టీఆర్ని వెంటనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళినట్టయితే ఆయన పక్కనున్న టీం కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఎన్టీఆర్కి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది, ఏమీ ఇబ్బంది కూడా లేదు అనేసి కూడా చెప్తున్నారు. అయితే ఎన్టీఆర్కి అయినటువంటి గాయాలు చిన్నవా పెద్దవా అనేది కూడా ఇప్పుడు మనకి తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ విషయం తెలిసిన ఇమీడియట్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మనకు కూడా కాల్ చేస్తున్న పరిస్థితి, అన్నకి ఏమైంది ఏంటి అనేది, గాయాలు పెద్దగా అయ్యాయి ఏంటి అనేది కూడా వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఎన్టీఆర్కి జరిగినటువంటి ఈ యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఫ్యాన్స్ కూడా చాలా వరకు కూడా బాధపడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా దీనిపైన ఆతృత కూడా ఎదురు చూస్తున్నారు. ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూడమని కూడా వాళ్ళు కూడా హాస్పిటల్ కూడా వెళ్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఇలా ఫ్యాన్స్ కూడా అందరు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయనకి ఎక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది కూడా ఎవరు కూడా తెలియజేయకుండా పరిస్థితి అయితే ఉంది. ఇక ఎన్టీఆర్కి జరిగినటువంటి గాయాలకు సంబంధించినటువంటి అంటే దానికి సంబంధించిన ఫొటోస్ కూడా మళ్ళీ మీడియా కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా దీనిపైన కూడా స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా తనకు జరిగినటువంటి యాక్సిడెంట్కి సంబంధించి అంటే ఎన్నికల ప్రచారంలో ఒకసారి, ఆ తర్వాత గతంలో షూటింగ్లో జరుగుతున్నటువంటి సమయంలో కూడా జరిగినటువంటి ప్రమాదాలకు సంబంధించి ఎప్పుడప్పుడు కూడా ఆ ఫ్యాన్స్ కూడా ఆయన అప్డేట్ ఇస్తుండేవాడు. ఎందుకంటే ఏదైనా జరిగినా కూడా ఫ్యాన్స్ కూడా చాలా బాధపడుతూ ఇక్కడికి సుదూర ప్రాంతాలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా ఎవరు కూడా రాకుండా ఉండటం కోసం ముందు జాగ్రత్తగానే ఆయన కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగానే అయితే చెప్తున్నారు. మరి ఎన్టీఆర్కి జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సింది. ఒక యాడ్ షూట్లో మాత్రం ఆయన పైనుంచి కింద పడ్డారనేది మనకు అందుతున్న సమాచారము. మరి అంటే ఎంతవరకు గాయాలయ్యాయనేది కూడా ఇక్కడ తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇక మరొక వైపు ఎన్టీఆర్ ప్రస్తుతం మొన్ననే ఇటీవలనే వార్ 2 సినిమా షూటింగ్ కూడా సినిమా రిలీజ్ అవ్వటం కూడా మనం చూడటం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ
మరి కొన్ని ప్రాజెక్టులు ఇప్పుడు ప్రశాంత్ నీల్తో కూడా ఒకవైపు డ్రాగన్ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు సినిమా షూటింగ్లు చేస్తూనే మరొక వైపు ఇలా ఈ యాడ్స్ చేస్తుంటూ కూడా తను ఎన్టీఆర్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజున ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్లో దీనికి సంబంధించి యాడ్ షూటింగ్ జరుగుతున్న ఈ సమయంలోనే మధ్యాహ్నం పూట ఇలా జరగటం మాత్రము ఎన్టీఆర్ ఫ్యాన్స్తో పాటు ఒకేసారి టాలీవుడ్లో కూడా ఒక చిన్న ఇదైతే అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హర్ట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరొక వైపు ఎన్టీఆర్కు కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్ దగ్గరలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సినీ ప్రముఖులందరూ కూడా ఎన్టీఆర్కి పరామర్శిస్తున్నట్టుగా వాళ్ళకు ఆయన చాలా త్వరగా రికవరీ కావాలని కూడా కోరుకున్నట్టుగా వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న సందర్భం అయితే ఉంది. మధు, ఎందుకంటే కుటుంబ సభ్యుల నుంచి ఏమైనా క్లారిటీ రావడం జరిగింది, వాళ్ళు ఏమైనా చెప్పడం జరిగింది? ఎందుకంటే ఈయనకి భారీ మొత్తంలో కూడా ఆయన ఒక దేవుడిగా భావిస్తూ ఉంటారు అభిమానులు కూడా, భారీ ఎత్తున వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించారా? ప్రస్తుతం దానికి సంబంధించి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవరు స్పందించలే, కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి సభ్యులు అంటే ఎప్పుడు కూడా ఆయనతో ఉండేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళ టీం మాత్రం స్పందించడం జరిగింది. ఆయనకి యాక్సిడెంట్ అయింది అయితే వాస్తవమే అని చెప్తున్నారు, కానీ ప్రమాదం మాత్రం చాలా స్వల్పంగా జరిగింది, కంగారు పడడం అవసరం లేదు, ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ కూడా జరుగుతున్నట్టుగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా కూడా ఎన్టీఆర్ దీనికి సంబంధించి అయితే ఆయన ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్యాన్స్ మాత్రం కొంత దీనికి సంబంధించి బాధపడుతున్న అంశం కూడా ఉంటుంది. కాబట్టి ఎన్టీఆర్కి కొద్దిగా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఫ్యాన్స్ డైరెక్ట్గా హైదరాబాద్కి వాళ్ళ ఇంటికి రావటం కూడా జరుగుతున్న పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భాల్లోనే ఫ్యాన్స్ కూడా మళ్ళీ ఎవరు కూడా రాకుండా ముందుగానే ఎన్టీఆర్ కూడా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి ఒక క్లియర్గా ఏం జరిగింది ఏంటనేది కూడా ఆయన ఫిక్స్తో సహా కూడా ఆయన ఇటు సోషల్ మీడియాలో తన పిఆర్ టీంతో కూడా ఆయన మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగానే తెలుస్తుంది. మధు, ఎందుకంటే ఎటువంటి యాడ్ సంబంధించింది ఈ యాడ్ షూట్, అలాగే ఎక్కడెక్కడ గాయాలు తగిలే, ఏ రకమైనటువంటి గాయాలు తగిలే, దాని గురించి సంబంధించి ఏమైనా క్లారిటీ ఉందా? ఎన్టీఆర్ మనం చూడొచ్చు, ఆయన ఒక మాస్ హీరోగా చేస్తుంటాడు. సినిమాలకు సంబంధించి చాలా వరకు కూడా ఎన్టీఆర్ ఇటు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో పాటు ఫైట్స్ కూడా ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్తో ఉంటాయి. ఆయన చేసినటువంటి యాడ్స్ చాలా ఉన్నాయి, ఒకటని కాదు, చాలా యాడ్స్. కొన్ని ఫ్యామిలీ అంటే ప్రతి యాడ్స్లో కూడా కొంతవరకు అట్రాక్టివ్గా ఉండే విధంగానే చూసుకుంటుంటాడు ఎన్టీఆర్. అదేవిధంగా ఇప్పుడు చేస్తున్నటువంటి ఒక యాక్షన్ సీక్వెన్స్కి సంబంధించి యాడ్ లాగా అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ యాడ్ గురించి అది బయటకు వస్తేనే కానీ తెలిసే అవకాశం ఉంటుంది తప్ప ఏం యాడ్ ఏంటి అనేది కూడా మనకు తెలియని పరిస్థితి అయితే ఉంది. ఆయన షూట్లో మాత్రం ఆ ఫ్లోర్ నుంచి మాత్రం కింద పడ్డాడని అయితే మాత్రం మనకు అందుతున్న సమాచారం ఉంది. సో అంటే ఈ ఫ్లోర్ నుంచి కింద పడుతున్నారంటే ఆయనకు మొత్తం కూడా ఇది ఒక యాక్షన్కి సంబంధించి అంటే మొత్తం కూడా రూప్స్ ఇవన్నీ కూడా కడతారు. కట్టిన తర్వాతనే దానికి సంబంధించి అన్ని కూడా జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ఒక స్టంట్ మాస్టరు మిగతా వాళ్ళందరూ ఉండే వారి అబ్జర్వేషన్లోనే మొత్తం కూడా ఇది యాడ్స్ కూడా షూట్ చేస్తుంటారు. ఇలాంటి సమయంలోనే ఎన్టీఆర్ మరి ఎలా జారి అక్కడి నుంచి పడ్డాడు అనేది ఇక్కడైతే మనకు తెలియాల్సి. ఏదేమైనా కూడా దీనికైతే సంబంధించి ఫుల్ క్లారిటీ మాత్రం ఎన్టీఆర్ టీం నుంచి కూడా మనకైతే అఫీషియల్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడ గాయాలు తగిలిన దానిపైన ఏమైనా క్లారిటీ ఉందా? బికాజ్ ఆయన చేతిలో కూడా బిగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, ఏమైనా బ్రేక్ ఉండే అవకాశం ఉంటుందా? పైనుంచి కింద పడ్డాడంటే మాత్రం ఆయనకు కంపల్సరీగా కొంత గాయాలైతే మేజర్గానే జరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు లోపల ఇంటర్గా సంబంధించి ఏమైనా అంతర్గతంగా ఏమైనా ఇంకేమైనా తగ్గాయా అనేది స్కాన్ తీస్తే కానీ అవన్నీ కూడా తెలిసే ఉంటుంది. ప్రస్తుతం అయితే ఎన్టీఆర్కి ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి మిగతా ప్రొసీజర్ అన్నీ తెలితే దానికి సంబంధించి మొత్తం క్లియర్గా కూడా అంటే బాహిరంగా కానీ లేకపోతే ఇంటర్నల్ ఆర్గన్స్కి ఏదైనా దెబ్బలు తగిలినా ఏదైనా ఉన్నా కూడా దానికి సంబంధించి రిపోర్ట్స్ వస్తే కానీ ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడే ఇటు హాస్పిటల్ నుంచి కూడా అక్కడి నుంచి కూడా మొత్తం కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్కి ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ అది ఏ హాస్పిటల్ అనేది అయితే తెలియదు. దాంతోపాటు ఇటు మరొక వైపు దీనికి సంబంధించి ఎన్టీఆర్ కూడా వాళ్ళ టీం నుంచి కూడా దీనికి సంబంధించి మొత్తం కూడా చెప్పే అవకాశం ఉంటుంది. కొంత టైం అయితే పట్టే అవకాశం అయితే ఉంది. మధు, రైట్, థ్యాంక్ యూ వెంకట్. హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమాదం తప్పింది. ఒక యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ కు స్వల్పంగా గాయాలంటుగా తెలుస్తూ ఉంది. అయితే వైద్యుల మేరకు 2 రోజులు ఆయనకి రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్టుగా మనకి సమాచారం అందుతుంది. గాయం కావడంతో ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ ఒక యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ కు స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సలహాల మేరకు సూచన అనంతరం కూడా ఆయనకి 2 రోజులు రెస్ట్ కావాలని కూడా ఆయనకి
రెస్ట్ కావాలని కూడా వైద్యులు సూచించినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ఈ రకమైన స్వల్పంగా గాయాలయ్యాయి. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జూనియర్ ఎన్టీఆర్ కు చికిత్స జరిగింది. ఇక వైద్యుల సూచన మేరకు ఆయనకి 2 రోజులు రెస్ట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది.